70 మాట చూడండి దయచేసి. 70 మాట. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డులో నుండి అతను పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మానిపించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించాను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించాను, కార్యములు యందు నేర్పరి అయి వారిని నడిపించాను. ప్రభునందు దేవుని బిడ్డలారా, దావీదును దేవుడు కోరుకోవడానికి కారణం ఏమిటి? సౌలును దేవుడు కోరుకొని మరి దేవుడు ఏర్పాటు చేసి ఒక రాజుగా, ఇశ్రాయేలు మీద రాజుగా చేసిన తర్వాత ఇశ్రాయేలీలు మరి రాజు కావాలని కోరుకున్న తర్వాత సమూయేలు మొట్టమొదటి రాజుని ఏర్పాటు చేస్తాడు. ఆ వ్యక్తి పేరే సౌలు. సౌలు మీద దేవుడు చాలా మరి నమ్మకం పెట్టుకుని ఒక లీస్ట్ లేదా కడసారిపి గోత్రము నుండి, బెన్యామీను గోత్రము నుండి ఆయన్ని రాజుగా నియమిస్తే ఆయన ఏం చేశాడనంటే, ఒకానొక సమయం రాగానే దేవుడి మీద ఆధారపడటం మానివేసి తన సొంత ఆలోచనతో దేవునికి వైరుధ్యంగా తయారయ్యాడు. దేవునితో నడవవలసిన వ్యక్తి అసలు బలిపీఠం దగ్గరికే ప్రార్థన చేయడానికే వెళ్ళలేకపోయాడు. దేవుని విడిచిపెట్టాడు. దేవుని ఆజ్ఞను కాదని చెప్పి దేవుని ధిక్కరించి తన యొక్క మరి స్వలాభము, సొంత మరి ఆలోచనతో నడిచాడు. అది ఎంతవరకు దారి తీసిందనంటే, ఒకానొక సమయం వచ్చేటప్పటికి తన కష్టం వచ్చినప్పుడు దేవునితో గడపవలసిన, దేవునికి చెప్పుకోవలసిన వ్యక్తి మళ్ళీ కర్ణపిచాచి గల వ్యక్తి దగ్గరికి వెళ్ళి తన కష్ట సమయంలో ప్రార్థన మానేసి ఈ మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. సౌలు దేవుని ఎందుకు హతమయ్యాడో ఆ సౌలు గురించి దేవుడు చెప్పుకుంటూ వచ్చి, ఇదిగో ఈ కారణము చేత సౌలు హతమయ్యాడు, అందుకు హతమైపోయాడంటే, అందుకు ఇంక అతడు ఏమయ్యాడంటే చనిపోయాడు అని దినవృత్తాంతాల మొదటి గ్రంథము 10వ అధ్యాయం 13వ వచనంలో ఉంది. చూడండి ఎందుకు సౌలు మరి హతము లేదా దేవుని యొక్క సన్నిధిలో తన శిక్షకు పాత్రుడయ్యాడో చెప్పాడు. చూడండి. అమ్మ, ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞను గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చెయ్యక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయి దాన్ని వెదికినందుకును సౌలు ఏమైపోయాడు చెప్పండి? హతమయ్యాడంట. ఎందుకయ్యాడు? దేవుని దృష్టికి ద్రోహం చేశాడు. మొదటిది, యెహోవా యొద్ద విచారణ చేయక ప్రార్థన చేయలేదు. తర్వాత కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయి దాని వెదికి ఎందుకు అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడనంటే దావీదుని ఎన్నుకున్నాడు. 14వ వచనం, అందునిమిత్తం యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడగు దావీదు వశము చేశాడు. దావీదును దేవుడు ఏర్పాటు చేసుకుని దైవ సాన్నిధ్యంలో ఒక రాజుగా స్థిరపరచడానికి కారణం ఏంటంటే, దావీదు యొక్క మరి మొదటి దినవృత్తాంతాలు 10, 13, 14 వచనాల్లో ఆ మాటలు చెప్తూ సౌలు హతమాయటం, దావీదును ఎన్నుకోవటం మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, దావీదు గొర్రెలు కాస్తూ దేవుని మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. దేవునితో చాలా మరి ఎన్ని కష్ట పరిస్థితులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఈ సౌలు ఏం చేసేవాడంటే, గొలియాతును చంపినందుకు దావీదును పొగిడారు. దావీదును పొగిడితే
గొలియాతుని చంపినందుకు స్త్రీలు కొంతమంది పొగట్టం మొదలెట్టారు. సౌలుకు 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అనే మాట ఈ సౌలుకి నచ్చలే. సౌలుకి నచ్చకుండా ఏం జరిగిందనంటే, సౌలు నాకు 1000 కొలదిని, మరి దావీదుకి 10,000 కొలది అంటారా, నేను రాజునైతే నన్ను పొగడకుండా ఇలాగ అతను పొగుడుతారా అని చెప్పి వేశాడు. అంతేకాదు, సౌలు ఒక విషపు చూపు నిలిపాడు దావీదు మీద. అప్పటి నుంచి అలాగ అన్నందుకు అతని దృష్టి మారిపోయింది. దృష్టి మారిపోయి విషపు చూపు చూపించాడట. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం దగ్గరికి రండి, 7వ వచనం చూడండి. ఓ మాట, సమూయేలు మొదటి గ్రంథం 18:7. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసిరని ఆ మాటలు అనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపం తెచ్చుకొని స్తుతులు పాడిరే, మరి ఏమి అతడు తీసుకొనగలని అనుకుని. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద ఎంత సూయి పెట్టుకున్నాడో చూడండి. ఎందుకు ఏం చేశారని పొగిడారు అంతే. ఏమని పొగిడారు? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని చెప్పి ప్రభువును స్తుతిస్తూ ఆ మాటలు అన్నారు వాళ్ళు. ఈ మాట సౌలు గారికి నచ్చకపోయేటప్పటికీ దావీదు మీద లేనిపోని విషయం పెట్టుకున్నాడు. ఎప్పుడైనా మన హృదయంలో దేవునికి వైరుధ్యమైన ఆలోచనలు పుడుతున్నాయని మనం ఎలా గమనించుకోవాలని అంటే, మొట్టమొదటిగా ఎవరినన్నా మన ఎదురుగుంటా పొగిడినప్పుడు మన హృదయం కానీ ఏంటి నాకంటే ఎక్కువ వాళ్ళని ఎలా అన్నారు అనే ఆలోచన వచ్చిన కొంచెం దేవునికి మన హృదయం దూరం అవుతున్నట్టు. ఎదుటివారి యొక్క క్షేమము చూచి వారవలేకపోయినా అది దేవునికి దూరమైనట్టే. ఎదుటివారిని పొగిడినప్పుడు సహించలేకపోవటం, ఎదుటివారు మనకంటే క్షేమంగా ఉన్నారనుకోండి, మనకంటే కొంచెం ఎక్కువ ఏదైనా సంపాదించుకుంటున్నారనుకోండి, ఫోన్లోనైనా ఇప్పటికన్నా స్థిరపడుతున్నావు, మంచిది నా తల్లే, ఇంత కష్టపడ్డావమ్మా అని అనలేని మనసు కానీ మనకు ఉంటే, అలాగ అనలేము సరిగదా, ఈ మధ్యన బాగానే సంపాదిస్తున్నారండి, ఈ మధ్యన బాగానే వస్తుంది వాళ్ళకి అని, ఇట్లాంటి ఆలోచన వచ్చిన మన హృదయం దేవుడికి దూరం అవుతున్నట్టే లెక్క. అందుకే ఎప్పుడైనా ఎవరైనా మనల్ని పొగడక ఇతరులని పొగుడుతున్నప్పుడు మనం నన్ను పట్టించుకుంటున్నారు ఏంటి అనే మనస్తత్వంలోకి వెళ్ళినా, అలాగే ఒకవేళ ఎవరైనా మన కళ్ళెదురుగుంటా చక్కగా వర్ధిల్లుతున్నప్పుడు వారిని చూచి వారవలేకపోయినా కూడా హృదయం చెడిపోయినట్టు. ఇది రెండవది. మూడవదిగా, మన హృదయము దేవునికి దూరం అవుతుందనే దానికి రుజువు ఏంటనంటే, వాక్యం మీద, ప్రార్థన మీద ఆసక్తి తగ్గిపోతుంది. బాగా ఈ మాట గుర్తుపెట్టుకోండి. అనగా దేవుడు ఏ ప్రార్థన అయితే చేయమన్నాడో ఆ ప్రార్థనా జీవితానికి దూరం అయిపోతుంటే మనం దేవుని యొక్క సన్నిధిలో దేవునికి మన హృదయం దూరం అవుతూ ఉంటుంది. మనం మనుషులు భక్తులు ఎలా పతనం అవుతామంటే, చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను, దైవజనులు రాసిన మాట, మేడ నుంచి దబాలు పడినట్టు అవ్వదు, మేడ నుంచి దబ్బును పడినట్టు అవ్వదు. మనం ఏమవుతుందంటే నెమ్మది జారుతాం. ఈరోజు ప్రార్థనలో పడిపోతాం. ప్రార్థన మీద ఆసక్తి లేకుండా ఏమవుతుందంటే, ఏ టీవీ సీరియల్ మీదనో, సినిమాల మీదనో, సెల్ ఫోన్ల మీదనో కాలక్షేపం చేసేస్తున్నాం అనుకోండి, మనం డౌట్ పడాలి. ఎవరో మనం భక్తిహీనని చెప్పవసరం లేదు, మనమే పరీక్షించుకోమంటాడు. వాక్యంలో ఉందా మాట. దేవుని వాక్యంలో ఏమన్నారంటే, మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మీరే
కొంచెం ఇది ఇలా పట్టుకుని మొదటి కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ మాట చూడండి, ఉందా మాట? 2వ కొరింథీ పత్రిక 13:5 అంటే ఆఖరి అధ్యాయం అన్నమాట అది. అమ్మ 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్ముని మీరే శోధించుకుని చదవండి, పరీక్షించుకోండి. ఎవరు పరీక్షించాలా? మనల్ని వాక్యం పరీక్షిస్తుంది, దేవుడు పరీక్షిస్తాడు. ఆ మాట కూడా అడగాల. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దావీదు ఒక చక్కటి మాట చెప్పాడు, ప్రభువా నన్ను పరిశోధించు, నన్ను పరిశీలన చేయి, నేను ఎలా ఉన్నానో చూడు. దావీదు ఎందుకంత గొప్పవాడేడు తెలుసా మీకు? దేవుడు దావీదుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? చాలా లక్షణాలు ఉన్నాయి దావీదు విషయం. దావీదు ఎంత యథార్థవంతుడంటే తాను తప్పు చేసి తప్పు చేయలేదని చెప్పుకోలేదు, పొరపాటు జరిగిపోయిందని చెప్పి ఏకంగా కొన్ని కీర్తనలే రాసేసుకున్నాడు ఆయన. నేను దేవుణ్ణి ఇలా నిర్లక్ష్యం చేశాను, దేవుణ్ణి ఇలా గాయపరిచానని చెప్పి ఆయనే స్వతహాగా ఒప్పేసుకున్నాడు. పైపెచ్చి ఏమంటే నన్ను పరిశోధించు అంటాడు. అందుకని మనం పరిశోధించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. తెలుసా మీరు ఈ మాట 2 కొరింథీ 13:5 పౌలు గారు ఏమన్నా చెప్పండి, మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో ఏం చేయాలా? ఎవరు శోధించుకోవాలా? ఇప్పుడు ఎవరన్నా ఏమన్నా అంటుంటే ఇప్పుడు కోపం వస్తుంది. ఇప్పుడు భక్తి అంతా మారిపోయింది. ఇప్పుడు భక్తి ఎలా ఉందనంటే ఇప్పుడు మనం ఏం చెప్పినా కానీ ప్రమాదంలా ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత మనుషులకు క్రమశిక్షణ నేర్పకూడదు. మనుషులకు క్రమశిక్షణ ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్తాక లేదు. ఇప్పుడు ఏమన్నా ఇది మన ఎవరో సేవకుడు దైవజనుడు ఏదో పువ్వుల గురించి చెప్పాడు, ఆయన ఏం చెప్పాడు నాకు తెలియదు కానీ నేను వినలేదు. దానికి ఇప్పుడు పెద్ద దుమారం లేచింది. ఇప్పుడు రకరకాల చోట్ల కేసులు పెట్టారంట ఆయన మీద. ఆయన ఏమన్నారో పువ్వుల గురించి నాకు తెలియదు కానీ కొన్ని ఇలాగా మరి అంటే పువ్వులు పెట్టుకోకూడదని ఇలాంటి పెట్టుకుంటారని అన్నాడు, లేదు నేను వినలేదు. కానీ చిత్రం ఏంటంటే ఆ మాట కేసు పెట్టారు, అదిగో స్త్రీలందరిని అవమానించారని చెప్పేసి. ఇక్కడ చాలా ఇప్పుడు ఏమైందంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీరు ఏం చేస్తున్నారో మీరే శోధించుకోండి, ఎవరో ఏదో అంటే కాదు అని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తుంది. ఇప్పుడు భక్తి జీవితం అంటే ఏమైపోయిందని అంటే దేవుడికి నచ్చినట్టు మనం ఉంటాం కాదు, మనకు నచ్చినట్టు దేవుడు ఉండాలి. ఇప్పుడు భక్తి ఏమైపోయింది చెప్పండి? దేవునికి ఇష్టం వచ్చినట్టు ఏం చేయకూడదు, మన ఇష్టం వచ్చినట్టు. నేను ఒక మాట చెప్తున్నాను, ఒక మాట అడుగుతాను. ఇప్పుడు మనకి ఇష్టం వచ్చినప్పుడు లెగిస్తామా, దేవుడికి ఇష్టం వచ్చినప్పుడు లేచి ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తాం? నాకు చెప్పండి యథార్థంగా ఏం చేస్తాం? మనకి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లెగిస్తాం. మరి అది మంచిదేనా అని ఇంట్లో అన్నారనుకోండి, ఏం తెలుసు నీకు, నాకు చాలాసేపు నిద్రనట్లేదు తెలుసా, ఏంటి మీరు అన్ని ఇలాగ ప్రతిదానికి మీరు పడుకుంటారు, మాకు నిద్ర అట్టదు అని. అవును పడుకునేది సెల్ ఫోన్ ఎవరు చూడమన్నారు నిన్ను అని అన్నారనుకోండి. ఇప్పుడు తల్లిదండ్రుల మీద ఏం లేదు, గౌరవప్రదమైన విషయం లేవు. అలాగని చెప్పి దైవజనులు ఏమన్నా అన్నారనుకోండి, ఇప్పుడు భయం వేసిపోతుంది. ఇప్పుడు అంతా ఏమైపోయింది అని అంటే మనకు మనం పరిశోధించుకోవటం మానేసి అన్నీ పరిశోధిస్తున్నాం. మన జీవితాన్ని ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. మీరు దేవుని వాక్యంలో ఎన్ని రకాలుగా విషయాలు చెప్పాడనంటే ఈ పరిశీలన విషయంలో చాలా పరిశీలన చేయమంటాడు. పరీక్షించాలా, మనం మరీ గుడ్డిగా అమాయకంగా ఉండకూడదు. దావీదు ఎందుకు గొప్పవాడయ్యాడు తెలుసా? మిమ్మల్ని మీరే పరిశోధించుకోమని 2 కొరింథీ పత్రిక అన్నాడా? దావీదు అంటాడు, దేవా నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు అంటాడు. 139వ కీర్తన
21వ చరణంలో అనుకుంటా, చూడండి. 139వ కీర్తన 21వ చరణం. అమ్మా చదవండి చదవండి చదవండి. పూర్ణ దేశం కదా, చదవండి. ఆదిగా అది, దేవా నన్ను పరిశోధించి, ఎందుకు అన్నాడు ఆ మాట? దేవా నన్ను ఏం చేయమన్నాడు? నేను ఒక మాట అడుగుతాను, మనం అందరం ఎప్పుడన్నా ఈ మాట ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా అన్న రోజులు ఉంటే ధన్యులమే. నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి, ఎంత గొప్ప మాట అండి. నేను ఏం ఆలోచన చేస్తున్నానన్న ఆలోచన తెలుసుకొనుము. అమ్మ నీకు ఆయాసకరమైన, అవును, అంత భక్తుడు ఆ మాట అనొచ్చా? నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడు, నిత్య మార్గమున నన్ను, ఎందుకన్నాడు ఆ మాట? నన్ను పరీక్షించని ఎందుకన్నాడు చెప్పండి? దైవ సన్నిధిలో ఈ విధానం చాలా ముఖ్యమైనది. నన్ను పరీక్షించు దేవా, నన్ను పరిశోధించు నాయనా, నన్ను పరిశీలన చేయి. దేవుడు పని కూడా ఒకటి ఉంది. దేవుడట ఆయన మన పరిశీలన చేస్తూ ఉంటాడట. రాత్రి జాములందు పరీక్షిస్తాడంట. దావీదు ఎంత యథార్థవంతుడంటే, దేవుడు నన్ను పరిశోధించాడు, నన్ను పరీక్షించాడు, కానీ ఏ దురాలోచన దేవుడికి కనబడలేదు. 17వ కీర్తన 3వ మాట చూడండి. కీర్తన గ్రంథం 17వ కీర్తన 3వ మాట. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. ఎంత గొప్ప మాట అండి. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నన్ను ఏం చేశాడమ్మా? చదవండి మళ్ళా. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు అన్నమాట? ఏం చేస్తున్నాడు? దర్శించి హృదయాన్ని పరిశోధిస్తాడు, పరిశీలిస్తాడు. అందుకే రాత్రి జాముల యందు మనం నిద్రించేటప్పుడు పడకకి వెళ్ళే ముందు మోకరించి ప్రార్థన చేసుకునే ముందు వాక్యం చదివి ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. కానీ ఈ రోజుల్లో అందరూ ఈ సెల్ ఫోన్లో పడ్డారమ్మా. అంటే మీరు కాదులేండి, బయటోళ్ళు. ఎంత దారుణంగా తయారైపోయారనంటే, రాత్రి సమయముల యందు అసలు దేవుని యొక్క వాక్యం చదువుకొని ఎక్కువ దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే దివారాత్రం సెల్ ఫోన్ చూసేవాడు ధన్యుడు అన్నట్టు అయిపోరు ఇప్పుడు. భక్తి జీవితంలో ఎంత దిగజారిపోయిందంటే, ఇప్పుడు వాక్యము పూర్తిగా చదవరాయి. అలాగని లోక విషయాలు ఏమన్నా మంచి నాలెడ్జ్ సంబంధించిన ఏమన్నా చదువుతున్నారంటే అది లేదాయి. పుస్తకాలు జ్ఞానము లేదు, వాక్య జ్ఞానము లేదు. పోనీ అలాగని చెప్పి ఇంట్లో లేచి పిల్లలు అమ్మ నాన్నలాగా లేవవసరం లేదు, ఈరోజు మనం పని చేద్దాం, ఒరే తమ్ముడు ఈరోజు మన ఇద్దరం చేద్దాం రా, నువ్వు ఆ పని చేయి నేను ఈ పని చేస్తాను రా అక్కగా అని చెప్పి, ఇగో చాక నువ్వు ఈ పని చేయని అని పోనీ పిల్లలు ఏమో కలపడి చేస్తున్నారా? పోనీ అలా చేసినా వాళ్ళ అమ్మ వాళ్ళు చేయనిస్తారంటే అది డౌటే. ఇప్పుడు పిల్లలు కూడా వెళ్తారంటే ఎంత ఓపిక లేకపోయినా కానీ వాళ్ళ అమ్మాయి చేసుకోవాలా, వాళ్ళ నాన్న చేసుకోవాలి. నేను చేస్తాను ఆగండి, ఎందుకు మీరు వాళ్ళు చేస్తారు అని అనే పిల్లలు ఎంతమంది ఉన్నారు అని అంటే, ఏమో మీ చర్చిల్లో లేరేమో కానీ మా చర్చిలో ఉన్నారు అని చెప్తాక నేనేమో సిద్ధంగా ఉన్నాను అనుకుంటే మాత్రం మీరు అమాయకులే. నాకు తెలియదు ఏంటి ఇంట్లో పనిచేసే పిల్లల యొక్క తత్వాలు ఎలా ఉంటాయో. పరిశీలన చేసుకోవాలా, పరీక్షించుకోవాలా. ఎంత యాక్టివ్గా ఉండాలంటే
భక్తి జీవితంలోనే కాదు, వ్యక్తిగతంగా కూడా అలా ఉండాలి. దావీదు ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకుంటే వ్యక్తి అయ్యాడనంటే, ముందు అతడు హృదయంలో ఉన్న విషయం అన్నమాట. అదే దేవుడు ఎప్పుడూ కూడా ఒక మనిషి యొక్క హృదయాన్ని చూస్తాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయములో ఈ మాట చెప్తా ఉంటాడు. అతడు నా ఇష్టానుసారుడు. అపోస్తుల కార్యం 13:22 చూడండి తల్లి. తరువాత అతను తొలగించి, మరియు ఆయన నేను యెషయా కుమారుని దావీదును కనుగొంటిని. అది అతడు ఎవరమ్మా? నా ఇష్టానుసారుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి ఇష్టానుసారుడు? దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీ చెప్పి అతనికి గురించి సాక్ష్యం ఇచ్చింది. ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యం? దేవుడు చెప్తున్నాడు. ఎవరిని గురించి? నేను ఒక మాట అడుగుతున్నాను, మీరు యవనస్తులు కావచ్చు, పిల్లలు కావచ్చు, మన గురించి ముందు సాక్ష్యం దేవుడు చెప్పినా చెప్పకపోయినా తర్వాత సంగతి. కానీ మన గురించి ఇంట్లో వాళ్ళు ఏం చెప్పాలా? మా పాప అండి ఎంత చదువుకున్నా కానండి అయ్యా, ఎంత దీనురాలండి, ఎంత పని చేస్తుందండి బాబు, ఆ అమ్మాయి వచ్చిందంటే నాకు చాలా హ్యాపీ అండి. మా ఓడున్నాడండి, ఆడంతా చదివిన ఆడు ఏమాత్రం ఆడేం సిగ్గుపడ్డండి. మొన్నోసారి నేను ఒక రైతు గారిని చూశాను. ఇంకొక అబ్బాయి ఏం ప్యాంట్ పైకెట్టి తలపాకు చుట్టుకుని ఆయనతో పాటు పని చేస్తుంది. ఎవరంటే మా అబ్బాయి. ఏం చేస్తున్నాడు అని అంటే, అమెరికాలో ఎంఎస్ ఏదో చేసాడట. అమెరికాలో ఏం చెప్పండి, ఎంఎస్ చేసి ఉద్యోగం చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఇది వ్యవసాయం చేలో దిగాడు. మనమైతే కాలుకి మట్టి అంటిపోదో, కొంచెం తోటలోకి వెళ్దామంటే కాలు మట్టి అనిపించి వచ్చినప్పుడు ఆ పాడి దగ్గరికి వెళ్తాడంట, ఆ పేడ తీస్తాడు, పొలంలోకి వెళ్తాడు, ఆ నీళ్లు కడతాడు. నాకు నిజంగా ఎంత దీనులు భలే. నేను ఎప్పుడన్నా మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి మా అమ్మగారికి వంట చేయాలనిపిస్తుంది నాకు. మా అమ్మ కొంచెం వంట చేసి పెడదాం అని చెప్పి. నిజం, ఇంట్లో ఉంటే ఇంట్లో, ఇక్కడైతే ఇంటికి చేస్తాను. మీ పాశ్రమ గారి దగ్గర ఆమె ఒక పని చేస్తే నేను ఒక పని చేస్తాను. మా అమ్మకు కూడా కొంచెం అప్పుడప్పుడు వెళ్ళి కొంచెం చేసి పెడదాం అనుకున్నాను. ఏంటంటే నాకు ఏ రోజు ఎక్కడ ఉంటాను అన్నట్టు ఉంటుంది. అయినా వెళ్ళాల, ఏదో ఒక రోజు, నెలలో ఒక రోజు ఖాళీ చేసుకుని వెళ్ళాలనిపిస్తుంది నాకు. వృద్ధాప్యంలో ఒకానొక వస్తున్న తల్లికి కాస్త ఆ మాత్రం మన చేతితో వంట చేసి పెట్టాలి. మనం మగపిల్లలమైనా ఆడపిల్లమైనా ప్రతి వాళ్ళకి చెప్తున్నాను, బాగా వినండి. మీరు ఎంత చదువుకోండి, ఎంత ఉన్నత స్థాయి కన్నా వెళ్ళండి, కానీ అంతే తగ్గించుకోండి. ఏం పర్లేదు. చాలామందికి చదువు ఉంటే ఆ పొలం గొట్టులోకి వెళ్ళి కూర్చోవటం చేత కాదు. మరి తర్వాత పొలం ఎవరిది? మరి నాకు ఇస్తారేటి? ఆ తర్వాత ఆయన చేసిన పొలం ఎవరిది? వాళ్ళ అమ్మాయిదో అవుతుంది కదా, అవదా? లేకపోతే మనకేమైనా రాస్తారా? రాయరు కదా. అలాగే దాంట్లోకి వెళ్ళి, అది ఈ రోజుల్లో పిల్లలకి మీరు కొన్ని వ్యవసాయం సంబంధించిన పొలాలు తీసుకొచ్చి అక్కడ ఇదేకాయ అంటారు. నేను అడగండి, చెప్తాను. అంటే అది ఏంటది అనేది తినటం తెలుసు తప్ప వాటి సంగతి తెలీదు. ఒక్క ఫారం కోడి విషయం తప్ప ఏ కోడి సంగతి తెలదు మనకి. ఎందుకంటే వారం ఆ ఫారం కోడి తింటాం కాబట్టి. ఫారం కోడి అంటే బాయిలర్ కోడి. ఇంక మిగతా విషయాలు ఏం తెలియవు. కారణం ఏంటి అంటే, మనం చేసేవి ఏం చేస్తున్నామని చెప్పి. అందుకనే అన్ని రకాల జ్ఞానంతో ఉండాలంటాడు వాక్యంలో. బైబిలు ప్రతి జ్ఞానం మనకిస్తుంది. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. కొలసీ పత్రిక 3:16. సంగీతములతోనూ కీర్తనలతోనూ
ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకటి ఏం చేయండి. ఆ, ఏమండి, ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు, అబ్బాయో అమ్మాయో, లేకపోతే ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు, లేకపోతే ఇద్దరు అమ్మాయి ఇద్దరు, ఎప్పుడైనా మీరిద్దరు కూర్చొని వాక్యం తీసుకొని రారా అనయ్య ఒక 2 పాటలు పాడి వాక్యం ధ్యానం చేద్దాం రా, ఇది సంగతి ఏంటి, ఇది సంగతి ఏంటి అని ఎప్పుడైనా చెప్పుకుంటే ధన్యులే. రా చెల్లి కాసేపు ప్రార్థనలో ఉందాం, కొంచెం మనం అన్ని విషయాలు ప్రార్థన చేద్దామండి. అట్లాంటి ఏం చెప్పకుండా సెల్ ఫోన్ ఉంటే నువ్వో సెల్ ఫోను నాదో సెల్ ఫోన్ తీసుకో, నువ్వు ఇందులో ఉండు, నేను ఇందులో ఉంటానని చెప్పి ఉన్నవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. అంటే మన చర్చిలో వాళ్ళు లేరు, కానీ వేరే చర్చిలో వాళ్ళు, వేరే ఊర్లో వాళ్ళు ఈ సొల్పోలతో గడిపేసే పిల్లలు తప్ప జ్ఞాన సంబంధమైన విషయం ఒకరినొకరు బోధించచ్చు అన్నాడా? ఏమన్నాడు? బోధించచ్చు, బుద్ధి చెప్పచ్చు, కృపాసహితముగా గానము చేయండి. అసలు మనం దైవ సన్నిధులు ఎలా ఉండాలి తెలుసా? మొన్న నేను మీకు చెప్పాను, మొన్న ఒక నేమ్ రివీల్ ఫంక్షన్కి వెళ్ళాను, క్రెడల్ ఫంక్షన్కి, అంటే ఉయ్యాల ఫంక్షన్ అంటారు చూసారా, దానికి వెళ్తే నేను మధ్యలో నేనే నడిపిస్తున్నాను. పాటలు పాడే వాళ్ళు ఎవరు ఉన్నారా, పాట పాడతారా అంటే దరిదాపు ఒక 6-7 వచ్చారు. వచ్చి మేము పాడతామా అంకుల్ అని. అందరూ యంగస్టర్స్, అందరూ మ్యాక్సిమం. వాళ్ళందరూ ఎవరైనా అడిగితే అందరూ డాక్టర్లే, అందరూ పీజీ డాక్టర్. సమయం దొరికినప్పుడల్లా సువార్త చేస్తూ పాటలు పాడుతూ ఉంటారట. వాళ్ళు ఆర్కెస్ట్రాలో పాటలు పాడుతూ ఉంటారు. మనోడు పాటలు పాడాలంటే 100 సార్లు బతిమాల, పాడు. ఎవరైనా పాడతారా? రండి, పాడతారా? నాకు అవకాశం దొరకాలి, కానీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే ఎన్ని పాటలను పాడతాను. ఎందుకు? నేను దేవుని కనపరచడానికి ఎందుకు సిగ్గుపడాలా? ప్రభువుని కనపరచడానికి ఎప్పుడు సిగ్గుపడకూడదు. పరిశోధించుకోవాలా, మనల్ని మనం పరిశీలించుకోవాలా. దేవుని గురించిన గానము చెయ్యొచ్చు. తల్లి చదవమ్మా, చదవాల. సమస్త విధములైన జ్ఞానముతో, అది పట్టుకోండి. ఇప్పుడు ఏమని చెప్పండి? సమస్త విధములైన అన్ని రకాల జ్ఞానమును సంపాదించాలి. యూ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీ నాలెడ్జ్. ప్రతి జ్ఞానాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? మనం సంపాదించుకోవాలి. ప్రభువుని వాక్యాన్ని సమృద్ధిగా పెట్టుకోవాలి. అన్ని రకాల పుస్తకాలు చదవండి. చదివి ఒక నాలెడ్జ్తో కూడిన జీవితం. ఎక్కడికి లేరెవరు ఈగో, ఎక్కడికి వెళ్ళండి, అక్కడ దేవుని కోసం. మనం బ్రాహ్మణ అమ్మాయి, అమెరికాలో సెటిల్ అయిన, ఎంఎస్ చేసి ఉద్యోగం చేస్తూ ప్రభువుని నమ్ముకున్న ఒక అమ్మాయి సాక్ష్యం చెప్పింది. ప్రభువుని నమ్మిందట. ఎలాగో సువార్త మొత్తం మీద పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తుంది. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. ఇష్టం లేకపోయినా సరే ఈమె యేసుక్రీస్తే నా రక్షకుడు అని చెప్పింది. వివాహ సమయం వచ్చేటప్పటికి తల్లిదండ్రులు చెప్పిందంట. అప్పుడు బయట ఎట్టింది, అమ్మా నాన్నగారు మీకు అసలు విషయం చెప్పలేదు కదా, నేను యేసుప్రభువుని నమ్ముకున్న బిడ్డను అంటే. అలా చూసి అవునా అంట. అవును. మీరు తల్లిదండ్రులుగా మీరు నా వివాహ విషయం ఆలోచన చేయటం మంచిదే కాదని నేను అన్నాను, కానీ ప్రభువుని నమ్ముకున్న బిడ్డనైతే మాత్రమే చూడండి. అదేంటమ్మా అంటే, మరి అంతే. మరి ఎలాగ సాధ్యం? మన క్యాస్ట్లో ఎవరు దొరుకుతారు అంటే, మన క్యాస్ట్ కాకపోతే దేవుడు ఎవరిని చూపిస్తే వారిని. అంతే. నాకు దేవుడు నమ్మిన బిడ్డ తప్ప వేరే వాళ్ళైతే వద్దు, నేను ఇంక చేయలేను.
నా వ్యక్తిగత జీవితము దేవుని కొరకు నేను సమర్పించుకున్నాను కాబట్టి నేను పరిచర్య కూడా చేయాలి. నేను ఎంత చదువుకున్న దేవుని యొక్క పరిచర్య చేయాలి. కాబట్టి దేవుని సేవలో నేను ఉండాలి. కాబట్టి నాకు అట్లాంటి వ్యక్తిని చూడండి. మాట్లాడలేకపోయాడు, కష్టం కింద. ఎలాగైతే నీకు మాకు సంబంధం మరి ఉండదంటే, నేను మీ సంబంధం నేను మిమ్మల్ని నుండి దూరం అవ్వాలని అనుకుంటలేదు. మీరు అలా మాట్లాడితే నేను ఏం చేయలేను. సరే ప్రార్థన చేస్తాను, దేవుడు చూసుకుంటాడు అని ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఆశ్చర్యం ఏంటి తెలుసా? సేమ్ క్యాస్ట్, అదే అమెరికాలో ఉన్న అబ్బాయి, ఆ చదువు అబ్బాయి, అదే కులంలో దేవుడు చూపించాడు. ఇద్దరు వివాహం చేసుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు నీ కోసం ఎక్కడో ఏర్పాటు చేస్తాడు. భక్తికి ప్రాధాన్యత ఇచ్చిన ఏ బిడ్డ ఎక్కడ ఎప్పుడు సిగ్గుపడరు. దావీదు గొర్రెల దొడ్లో నుండి ఏర్పాటు చేసాడట. అవును, అక్కడి నుంచి అక్కడికి ఎలా నడిపించాడు? ఎక్కడో గొర్రెల దొడ్లో పని చేసుకునే వ్యక్తిని తీసుకొని సింహాసనం ఎక్కించాడు. ఎక్కడో ఉండవలసిన వ్యక్తిని ముందు దేవుడు ఎందుకు దావీదుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మళ్ళీ అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం దగ్గరికి రండి. ఇందా మీరు చదివిన 22వ వచనంలో, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ఇంతకీ దావీదు చాలా అందగాడు, చాలా రూపసి, యుద్ధశూరుడు, నేర్పరి, కార్యములు యందు నేర్పరి. ఇందాక మీరు చదువుకున్న 78వ కీర్తనలో ఉంది, అతడు కార్యములు యందు నేర్పరి అయి అని ఉంది. చూడండి, ఉందా? 72లో అతడు యథార్థ హృదయుడై, 78, 72 వారిని పాలన కార్యములు యందు నేర్పరి అయి, ఎఫిషియంట్ పర్సన్, కార్యములు యందు నేర్పరి అనగా నిపుణత కలిగిన వ్యక్తి. ఏ కార్యం ఎలా చేయాలో ఎలాగొచ్చింది? ఆ జ్ఞానం ఎలాగొచ్చిందంటే ప్రార్థన ద్వారా. అతడు బహు ప్రార్థనాపరుడండి దావీదు. గొర్రెల దొడ్లో ఉన్నా కానీ మొట్టమొదటగా ప్రతి చిన్న విషయం దేవుడి మీదనే ఆధారపడేవాడు. ఏది చేయాలన్నా దేవుడు దేవుడు దేవుడు, ప్రతిదానికి దేవుడు. అవును, దావీదు ఏమన్నా యుద్ధశూరుడు కాదా? బలవంతుడు కాదా? జ్ఞానవంతుడు కాదా? పోనీ ఏమి తెలియనివాడు అంటే అన్ని రకాల జ్ఞానం ఉన్నవాడు. ఈజ్ అన్ వెరీ ఇంటలెక్చువల్ పర్సన్. మామూలు పర్సన్ కాదు, హైలీ ఐక్యూ ఉన్నవాడు. సాధారణంగా దేవుడి మీద ఆధారపడ్డం. ఎందుకంటే ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు దేవునికి దగ్గర ఉండరు. మన ఎవరో కుర్రోడు గురించి చెప్పారు, హైలీ ఐక్యూ ఉన్న అబ్బాయి అట. అబ్బాయి చెప్తున్నాడు, జీసస్ ఈజ్ ద ఓన్లీ గాడ్ అని చెప్పి. చాలామందికి 4 జ్ఞానం తెలిసిందంటే వెంటనే దేవునికి దూరం అయిపోతారు. దావీదు కూడా హైలీ ఐక్యూ ఉన్న వ్యక్తి, కానీ చిత్రం ఏంటి తెలుసా? ప్రతిదానికి దేవుడి మీదనే ఆధారపడ్డాడు. నేను అడుగుతున్నాను మాట, నీకు దేవునికి సంబంధం ఎంత ఉందో చెప్పుకో, పరీక్షించుకో. నువ్వు పరిశోధించుకుని దేవుణ్ణి అడిగి ఎప్పుడన్నా ఎంత వాక్యం చదువుతున్నావు, ఎంతగా దేవునితో గడుపుతున్నావు, ఎంతగా ప్రభువుకి సమయం ఇస్తా ఉన్నావు, ఎన్ని పుస్తకాలు చదవాలి. ఇదివరకు పిల్లలకి మంచి నాలెడ్జ్ ఉండేది, పుస్తకాల నాలెడ్జ్ ఉండేది. ప్రతి పుస్తకం చదువుతూ ఉండాలి. నేను మిమ్మల్నే కాదు, మా పిల్లల విషయం కూడా అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాను. నేను బోల్డ్ పుస్తకాలు ఉంటాయి, పుస్తకాలు చదవమని చెప్తాను. ప్రస్తుతానికి కొంచెం లిబరల్గా వదిలే, ఎందుకంటే ఏదో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అని చదవనిస్తున్నాను అంతే. పుస్తకాలు ఉన్నాయి, నాకు ఈ పుస్తకాలు చదివి నాకు చెప్పాలని చెప్పి నెక్స్ట్ పెడతాను. భక్తులు చరిత్రలు ఉంటాయి. ఈ రోజుల్లో మీరు ఎవరైనా పిల్లల్ని కదపండి, ఏ పుస్తకం గురించి కూడా చెప్పలేరు.
కనీసం వాళ్ళు చదివే పుస్తకాలు వాళ్ళ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా చాలా అరకొరగానే ఉంది ఇప్పుడు. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ ఏమైనా చదువుతున్నారంటే అది లేదా, ఊరికి చెత్త అంతా తయారైపోయింది. ఇప్పుడు అంత చెత్త ఆలోచనలన్నీ బయలుదేరాయి. నువ్వు పరీక్షించుకున్నావా ఎప్పుడైనా? నీకు సమయం ఉన్న సమయాన్ని బట్టి ఎంతగా మనం ఏం ధ్యానం చేస్తూ ఉన్నాం? కాబట్టి దావీదు యథార్థ హృదయుడై, మొదటిది. రెండవది, కార్యముల యందు నేర్పరి. కార్యములు నేర్పరి, నిపుణత అంటారు దాని వాక్యంలో. ఏమని చెప్పండి? నిపుణత. మనము కొన్ని విషయాల్లో నిపుణత సంపాదించుకున్నాం అనుకోండి, ఎక్కడన్నా నిలబడతాం. ఏ స్థలంలోనన్నా దేవుడు నిన్ను నిలబెట్టి హెచ్చించి వాడుకుంటాడు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం చూడండి తల్లి. సామెతలు 22:29. తన పనిలో నిపుణత గల వారిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిపుణత అంటే నేర్పరితనం. నిపుణత అన్నా నేర్పరితనం అన్న ఒకటే. మీరు ఇంగ్లీష్ బైబిల్, తెలుగు బైబిల్ కూడా కలిపి చదువుతూ ఉండాలి. పిల్లలు నాలెడ్జ్ సంపాదించుకోవాలనుకుంటే తెలుగు బైబిల్ చదివితే తెలుగు వొకాబులరీ బాగా వస్తుంది, ఇంగ్లీష్ బైబిల్ చదివితే ఇంగ్లీష్ వొకాబులరీ బాగా వస్తుంది, ఏ పదాలకి ఏ మాట మీనింగో తెలుస్తుంది. మనం తెలుగు బైబిల్ సరిగా చదవవాయే, ఇంగ్లీష్ బైబిల్ చదవవాయే, మరి ఏం చేస్తున్నారు అని అంటే ఊరికే కాలక్షేపం, కాలాన్ని ఎలా గడిపేస్తూ ఉన్నాం. దిస్ ఈజ్ వెరీ పిటీ. చాలా విచారం. దైవ సాన్నిధ్యంలో లేఖనాన్ని మీరు ఎంతగా చదివితే అంత మంచిది. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా. నేను ఏలేశ్వరం వెళ్ళాను. ఏలేశ్వరం ఒక స్మారక కూటానికి వెళ్ళాను. అక్కడ నన్ను పైకి పిలిచి కూర్చోబెట్టారు. అక్కడ నడిపించే పాస్టర్ గారు అంటే ఊరికి నేను చెప్తున్నాను, నన్ను పొగుడుతున్నారని చెప్పకని, నేను ప్రార్థన ఇచ్చారు. సరే ప్రార్థన చేసి కూర్చోబెట్టేస్తారేమో అనుకున్నాను. మళ్ళీ వాక్యం మళ్ళీ పాట పాడుతాం, మరి పాట పాడు. ఈ లోపల ఎవరో వచ్చి, ఈయన ఎవరో కాదండి బాబు, మాకు తెలిసిపోవాలనా అని చెప్పి, అంటే ఆ పాస్టర్ గారు అంటారు, అయితే మొత్తం దమ్మునోడతో మాట అయితే అంటున్నాడు. నవ్వుకుని నవ్వుతూ జోక్గా అంటే ఊరికి నా మీద పెట్టుకున్నాను. మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని విషయంలోని కానీ ఏ విషయంలో సరే ఆ సత్తా ఉన్నవాళ్ళు, ఎఫిషియెంట్ పర్సన్ అని చెప్పగలగాల. ఆ నిపుణత సంపాదించాలి. వ్యర్థమైన వాటి మీద ఎట్టవద్దు దృష్టి. ఎలా ఉండాలి తెలుసా? మీరు ఆడపిల్లలు కావచ్చు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో ప్రాక్టీస్ చేయండి. తబలా నేర్చుకోవచ్చు. మగపిల్లలే పలానా నేర్చుకోవాలని ఏం లేదండి. మన చర్చిలో మగపిల్లలు ఏమి నేర్చుకోరు. డ్రమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఊరికే ఉదయం ఈ వీధిలో, సాయంకాలం అవతల వీధిలో, రాత్రికి ఆ గొట్టు ఏ కనపడి తప్పిస్తే ఈ వాయిద్యాన్ని నేర్చుకుందాం, ఈ నేర్చుకుంటే రేపొద్దున భవిష్యత్తులో ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, కొంచెం డబ్బులు వస్తాయి, ఇందులో ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. ఇదేం ఉండదు, ఇదేమి మనకు అలాంటిది ఉండదు. నేను వాక్యంలో ఉండిపోయాను, లేకపోతే ఈ ఇన్స్ట్రుమెంట్ నేను నేర్చుకుని ప్రోగ్రామ్స్కి వెళ్ళిపోతాను. ముందు తబలా ప్రాక్టీస్ చేశాను, తర్వాత గిటార్ ప్రాక్టీస్ చేశాను. ఇదివరకు ఎవరింటికన్నా వెళ్తే గిటార్ సాంగ్లు వేసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు అక్కడ ఏం పాట పాడినప్పుడు తీసి నేను కార్డ్స్ వాయిస్తాను, లీడ్స్ వాయించలేను, కానీ లీడ్ నేర్చుకోలేకపోయాను. ఎందుకంటే ఈ లోపల సేవలోకి వచ్చాను. కార్డ్స్ వాయిస్తాను. అలాగే కీబోర్డ్ మామూలుగా నేను పాటలకు నాకు తెలుసు కాబట్టి చేసుకుంటాను. ఇది పోయింది, డబ్బులు లేక మనం అది కొనలేకపోతున్నాం. ఆడపిల్లలు కూడా నేర్చుకోవచ్చు. ప్రోగ్రామ్స్కి ఇక్కడే మీరు నేర్చుకుంటారంటే అమ్మాయిని రప్పించుకుని నేర్పిస్తా.
ఇదివరకు మన దగ్గరికి వచ్చి నేర్పించేది, మన దగ్గరికి వచ్చి వాయించేది. భక్తి జీవితంలో నిపుణతనే సాధించుకోవాలి, అది నువ్వు పరీక్షించుకోవాలి. దావీదు ఎన్ని రకాల టాలెంటెడ్ పర్సన్ అంటే వాయిద్యకారుడు, కీర్తనాకారుడు, యుద్ధశూరుడు. నీవు ఒకటి కాదు, ఎన్ని కావాలితే అన్నీ ఉన్నాయి. అందుకని కార్యములు యందు నేర్పరి అని ఉన్నది. ఏం చెప్పండి? కార్యములు యందు ఏంటి? నేర్పరి. మనకు ఈ రోజుల్లో ఆడపిల్లలకు వంట రాదు. 4 చేపల ముక్కలు కోసి చేపల కూరమ్మంటే ఎలా వండాలా, కనీసం సారన్న కాయమ్మంటే ఎలా కాయాలమ్మా, ఇది కూడా రాదు పిల్లలకి. అంతటి అద్దె పెట్టండి. మొన్నోసారి ఓ పిల్ల వాళ్ళ అమ్మకి ఏడుతూ ఫోన్ చేస్తుంటామో అంటే ఏమై అల్లిపోయింది, ఏం జరిగిందని చెప్పి. ఏమైందంటే గ్యాస్ అయిపోయిందా అని. మరి ఏంటి, పక్కన అది సిలిండర్ ఉంది కదా, అది పెట్టడం రావట్లేదు అంటున్నాడు. దీని మొహం తగలట. ఈ రెగ్యులేటర్ తీసి దాన్ని ఎలా లాగి ఆ రెగ్యులేటర్ పెట్టడానికి అది ఏడుపు. అది కూడా రాదు, ఏమి రాదు. మరి ఏమొచ్చు అంటే పొద్దెక్కి వరకు పడుకోవటం వచ్చు, అర్ధరాత్రి వరకు సెల్ ఫోన్ చూడటం వచ్చు. మిమ్మల్ని కాదు, మీరు కాదు, వేరే పిల్లలు అలాగా అప్పుడు దాకా అయ్యొచ్చు. అంతే తప్పిస్తే ఈ పనిలో ఇలా చేసుకోవాలి, ఇలా చేద్దాం, ఇది లేదు. పరీక్షించుకోవాలి మనం. దావీదుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే యథార్థ హృదయం మొదటిది, రెండోది కార్యముల యందు నేర్పరితనము. ఆ దావీదుకి దేవుడు ఏం చేయడం తెలుసు? వరములు ఇచ్చాడట. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 34వ వచనం చూడండి తల్లి. అమ్మ, ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతుల నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్ర వరములు. అంటే దావీదుకి దేవుడు ఏమి ఇచ్చాడు? వరములు ఇచ్చాడు. చూసారా? దేవుని సన్నిధిలో ఆ వరము సంపాదించుకున్నాడు. తర్వాత 36వ వచనం, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరం వారికి సేవ చేసి, అది దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరం వారికి ఏం చేశాడమ్మా? సేవ చేసి, ఒక రాజు, ఒక ఉన్నతమైన వాయిద్య సితారా వాయించే వ్యక్తి. దేవుని పిల్లలరా, దేవుని బిడ్డలంటే ఏమీ తెలియని అమాయకులు అనుకోవద్దు. మనం ఎలా ఉండాలంటే, ప్రభువు దగ్గరికి వచ్చిన బిడ్డగా నీవు ఈ పాప, ఈ అబ్బాయి భలే టాలెంటెడ్ అండి బాబేళ్ళు, సమయాన్ని ఎంత దేవుని కోసం ఖర్చు పెడతారు. నిమిషం నిమిషం కూడా వాడుకోవాలి. నువ్వు నేర్చుకోండి. నేను ఒక మాట చెప్తాను, మీరు ఏ అన్యదా భావించకండి. అంటే ఇందాక జస్ట్ ఎందుకు ఆపి నేను ముందుకు వెళ్ళిపోయాను. ఆ దైవజనుడు ఒక పువ్వుల కోసం చెప్తూ ఊరికి రాజధాని చేస్తున్నాడు. కానీ చిత్రం ఏంటి తెలుసా? భారతీయ గ్రంథాల్లో కూడా చాలా వాటి గురించి చాలా ఘోరంగా రాశాను ఉన్నాయి. అవన్నీ బయటెడితే బాగోదు, పబ్లిక్లో మాట్లాడతాక ఉండదు. కానీ అవన్నీ మాత్రం వినసొంపుగా ఉంటుంటాయి. అలాంటి వాటిలో వాళ్ళకి నిపుణత. కొన్ని విషయాలు చెప్పకూడదు, కానీ చెప్తే అంత దారుణంగా ఎలా రాశారు అంటుంది. బైబిల్ పట్టుకుని ఈ రోజున ఒక్కొక్కడు బూతు పుస్తకం అంటున్నారు. ఈ పువ్వుల గురించి రాద్ధాంతం చేస్తున్న ఒక వ్యక్తి, ఒక ఆమె ప్రియా చౌదరి అని, ఆమె అయితే అంటుంది, నేను ఎంత వల్గర్గా మాట్లాడిందంటే, ఒక టీవీ యాంకరు చెప్తున్నాడు. ఒకసారి ఆయన చెప్పి వినండి అంటే, నో ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం. అతని ముఖం చూసి నేను చూడండి, అతని ముఖం చూడండి, కానీ రాముడు కృష్ణుడు ముఖం చూస్తే నాకు బాగుంటుంది, కానీ ఇతని ముఖం చూడండి. ఏంటంటే ఆడ ముఖం చూస్తే నీకేం, ఆడేమైనా పవిత్రులా అంటే? ఈమెకి వాళ్ళ పవిత్రులు కనపడుతున్నారు. ఎవరో
చరిత్ర తెలియదాయే. నీకు నచ్చిన వాళ్ళు అందరూ గొప్పోళ్ళు, నీకు నచ్చకపోతే మాత్రం ఎంతోళ్ళనేది మనిషి ముఖం చూడటానికి నీకు ఇష్టం లేదు, కానీ వాళ్ళు ఎవరో ముఖాలు చూస్తుందట. ఈ భావం ఎలా మారిపోయిందనంటే, వీళ్ళకి నచ్చితే మాత్రం అశుద్ధం కూడా అందంగా కనపడద్దు. నిజం. మన ఉప్మా తిన్నట్టు పేడలో వెళ్ళి కూర్చొని బాజిమటి వేసుకుని పేడ కలుపుకొని చక్కగా టిఫిన్ చేసి తింటున్నాడు ఒకడు. మనం అది చూస్తేనే అదోలా ఉంటుంది. అంతేకాదు, ఆవు పోతుంటే వెనకాల వెళ్ళి నోరెట్టి మరీ తాగుతున్నాడు. విసర్జించడం అంటేనే వేస్ట్. అది వేస్ట్దే విసర్జించడం జరుగుతుంది. అంటే వాళ్ళకి ముద్దుగా ఉన్నాయి. అంటే మైండ్ ఎంత చెడిపోయిందో చూడండి. అవును, ఈ పూలు గురించి చెప్తే బాధపడిపోతున్నారు. ఇలా పూలు పెట్టుకోండి అని చెప్పేసి ఏ గ్రంథంలో ఉంది? ఏ గ్రంథం చెప్పింది? భారతీయ స్త్రీ భక్తి సాంప్రదాయంగా ఉండాలని రాసింది మీరాయే. భారతీయ స్త్రీలు ఇలా ఉండాలని రాసింది మీరాయే. ఇప్పుడు మేమేమో వేదిక మీద నుండి ఇలా వద్దు, ఇలా జీవించొద్దు అని చెప్తే మాత్రం ఇదిగో ఇలా విమర్శిస్తున్నారని చెప్తుంది మీరే. ఎందుకు నువ్వు ఏం చేస్తావు? దేనికోసం నువ్వు ఇలా అలంకరించుకుంటున్నావు? మూతి రంగు ఎందుకు వేసుకుంటున్నావు, ముఖం రంగు ఎందుకు వేసుకుంటున్నావు అంటే కోపం వస్తుంది. రైటే, మరి సాంప్రదాయంగా ఉండాలి మనం అని చెప్పి మరి భారతదేశంలోనే కదా చెప్పారు. భారతీయులంటే మొత్తం ప్రపంచానికి మార్గదర్శనం చెప్పారు కదా. మరి ఈ మూతుకు రంగులు మొఖాన్ రంగులు ఏమని చేసుకోమని మన శాస్త్రాలు అని చెప్పాయా అని అన్ని ఎవరన్నా పెద్ద ఆయన అన్నాడు అనుకోండి. ఇప్పుడు నేను అంటాం కాదు, మన పెద్ద ఆయన అంటున్నాడు, జడ కోసం నేను కవిత్వం రాద్దాం అనుకుంటే ఎవరికి జడలు లేవు, ఇప్పుడు అందరికి ఏంటయ్యి కొత్తిమీర కట్టలాగా ఉన్నాయన్నాడు ఆయన. మరి ఇప్పుడు ఈ చిత్రం ఏంటంటే, మీరు ఇలాగ ఉండొద్దు, ఇలాగ ఉంటే బాగోదని చెప్పింది శాస్త్రంలో కొన్ని విషయాలు ఖండించారు. బైబిల్ కూడా ఖండించింది, మీకు తెలియదు. చూడండి, ఒక మాట ఉదాహరణకి మీకు నాకు మాట మీరు అర్థం చెప్పండి, నేను చెప్పను కానీ దయచేసి హెస్కేల్ గ్రంథం 23వ అధ్యాయము 42 వచ్చింది చదువుతారా? హెస్కేల్ గ్రంథము 23:42 చదవండి. అమ్మా, ఎలాగుండగా 40 నుంచి దూరమునున్న వారిని పిలిపించుకున్నట్టుకై వారు దూతను పంపిరి. వారు రాగా వారి కొరకు నీవు స్నానము చేసి కన్నులకు వేడుకగాండ్రా సమూహము యొక్క సందడి వినబడెను. సమూహమునకు చేరిన త్రాగుబోతులు ఎడారి మార్గము నుండి వచ్చిరి. వారు ఈ చదవండి పర్లేదు. అంటే ఈ పెట్టిన వాళ్ళు ఎవరన్నమాట? మీరు బైబిల్ చూడండి. అందరు బైబిల్ చూస్తున్నారా? బైబిల్ మూసేశారా? సమూహం కొంత సమూహం కొంతమంది తీసుకొచ్చారట. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు ఖండించిన విషయం చెప్పుకుంటూ వచ్చాడు. ఆ 23వ అధ్యాయం అంతా చదవండి. మీరు గృహానికి వెళ్ళి చదువుకోండి. ఇక్కడ రాంగ్ వేలో వెళ్ళే వాళ్ళు చేసే పనులు ఇలా ఉంటాయని చెప్పి ఖండించి, నువ్వు అలా ఉండొద్దు, దానివల్ల నీకు నష్టమే తప్ప లాభం ఉండదు, మీ పాపానికి శిక్ష భరిస్తారని కంక్లూడ్ చేశాడు. 49 చదవండి. నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మీ కామాతురతకు విగ్రహములను పూజించిన పాపం మీరు ఏంటిది? మీరు ఈ తప్పులు చేయటం ద్వారా మీకు నష్టమే తప్పిస్తే మేలు కాదని చెప్పిన మాటను మనం గుర్తు చేస్తే కోపం. ఇప్పుడు
భక్తి జీవితంలో దావీదు ఎప్పుడూ కూడా ఒక తప్పు చేస్తున్నావు. నేను దావీదు గురించి టకటకమంట 4 విషయాలు గుర్తు చేసి ముగిస్తా. నెంబర్ 1, అతడు మొట్టమొదటి యథార్థ హృదయుడు, మొదటిది. రెండవది దీనుడు. ఏంటి చెప్పండి? దీనుడు. ఎక్కడ? ఆ నాన్నగారు అందరినేమో మిలిటరీలోకి వెళ్తే ఈ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు తెలుసా? గొర్రెలు కాపరి కాసాడు. గొర్రెల దగ్గర ఉన్నాడు, గొర్రెలు కాపరిగా ఉన్నాడు. ఎంత దీనత్వం అంటే మీరు నమ్మండి, వ్యక్తిగతంగా కానీ భక్తి జీవితంలో కానీ ఏ పిల్లలైతే అమ్మా నాన్నకి విధేయులు అవుతారో లేదా మరి దేవుని సన్నిధిలో విధేయత కలిగి ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా దేవుడు దీవిస్తాడు. ఎవరన్నా సరే మీరు ఏ స్థాయిలోకి వెళ్ళండి, అమ్మా నాన్నకి ఇచ్చే గౌరవం ఇవ్వండి. వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారంటే, అరే నాన్న నువ్వు గొర్రెలు కాయాలి రా. అదేంటన్నా వాళ్ళందరినీ మిలిటరీలో పెట్టినాను గొర్రెల దగ్గర పంపించామేంటి అనలే. కొంతమంది ఇళ్లలో 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, ఈ పని చేయమంటే నన్నేం చేయమన్నావు, ఆడు చెప్పచ్చు కదా అంటారు. మళ్ళీ బాబాయ్ వీళ్ళు అలాంటి వాళ్ళు అంటే మీరు కాదు, వేరే వాళ్ళ సంగతి చెప్తున్నాను, నాకే చెప్తావేంటి అని ఆమె పెట్టుకుంటారు. ఒక్క మాట మాట్లాడలేదండి. తండ్రి ఏమి చెప్తే, అరే నాన్న అన్నోళ్ళు మిలిటరీ అక్కడ యుద్ధంలో ఉన్నారు, నువ్వు రా అర్జెంటుగా, నువ్వు ఇవన్నీ వస్తువులు పట్టుకుని వాళ్ళు చూడటానికి వెళ్ళాలంటే వచ్చాడు. వస్తూ ఆ గొర్రెల మంది వేరే వాళ్ళకి అప్పగించాడు. మీరు మా ఇంటికి వెళ్ళాక మొదటి సమూయేలు గ్రంథం బాగా చదవండి. 16వ అధ్యాయం చదివితే విషయం ఉంటుంది. ఎంత దీనుడండి, ఎంత దీనుడు తెలుసా, ఎంత విధేయత. దయచేసి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి మాట చూడండి. ఎఫెసీ పత్రిక 6:1. ఎఫెసీ పత్రిక 6:1. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రుల మీద తిరగబడండి అందా. ఏముంది చదవండి, ఏముంది? ఎఫెసీ పత్రిక 6:1 కదా. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రుల మీద, అంతేనా? తిరగబడమని ఏం లేదు కదా. విధేయులై, ఇది ధర్మము, నీకు మేలు కలుగునట్లు. అది విషయం అక్కడ. ధర్మము తర్వాత మేలు కలగాలంటే ఏం చేయాలి? తల్లిదండ్రులను. నేను మొన్న ఒక అమ్మాయితో మాట్లాడుతూ వచ్చాను. ఒక అమ్మాయితో, అమ్మ ఈ వయసులో నీవు తల్లిదండ్రులు ఉండటమే మంచిది, వాళ్ళకి నువ్వు సహకారిగా ఉండాల అని చెప్పాను. వాళ్ళు చెడ్డవాళ్ళే, వాళ్ళు దేవుణ్ణి ఎరగిన వారు, నువ్వు దేవుణ్ణి ఎరిగిన వ్యక్తివి. కానీ నీ ప్రేమ చూపిస్తూ వాళ్ళని చేయాలంటే అది కాదు ఇది కాదు నాకేదో చెప్తుంది, కానీ అస్సలు ఫోన్లే అని మాట అంటలేదు. ఇప్పుడు ఎలాగైపోయారంటే స్వేచ్ఛానుసారమైన జీవితం. అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు, నాకు నచ్చినట్టు నేను ఉంటాను అంతే అన్నట్టు. కానీ దావీదు తండ్రికి ఎంత విధేయుడంటే, గొర్రెల దగ్గర అనమాట, అక్కడ ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాడు. నేను అడుగుతున్నాను, విధేయత నీకు మేలు చేసేది అవుతుంది, విధేయత నీకు దీర్ఘాయుష కారణం అవుతుంది. ఇది 2 మీరు గుర్తుపెట్టుకోండి. విధేయత నీకు మేలు కలగడానికి కారణం మొదటిది. రెండవది విధేయత నీకు దీర్ఘాయుష కారణం. అక్కడ ఉంది చదవండి. నీకు మేలు కలిగినట్టు నీ తండ్రిని తల్లిని సన్మానింపు, భూమి మీద అది భూమి మీద ఏమవుతా. అంతేగాని తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసే స్వభావం వచ్చిందంటే దుష్ట స్వభావం. మూడవది విధేయత మనుషుల్ని హెచ్చిస్తుంది. పేతురుపత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. పేతురుపత్రిక మొదటి పత్రిక 5:5. చిన్నలారా మీరు పెద్దలకు లోబడండి, మీరందరూ ఎదుటివాని దీన మనస్సును వస్త్రం ధరించుకొని అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి, దేవునికి స్తోత్రం కలుగునుగాక, దీనులకు కృప.
నువ్వు కృప పొందుకోవాలనుకుంటే దీనత్వం నేర్చుకో. దావీదుని గురించి దేవుడు ఎందుకు అంత ఘనంగా చెప్పాడు అని అంటే, అతడు దేవుని హృదయానుసారుడు, తండ్రికి విధేయుడు, కార్యములు యందు నేర్పరి, పాపము చేస్తే తప్పు చేశానని ఒప్పుకున్న యథార్థపరుడు. తప్పు చేశాను ప్రభువా, నేను చాలా దోషిని, నేను చెడిపోయిన వ్యక్తిని. నాతాను వచ్చి దగ్గరికి వచ్చి గద్దిస్తే అంటాడు, నేను పాపము చేసి తిని. ఏం చేశాను? రాజు స్థానంలో ఉండి ఒక ప్రవక్త వచ్చి రాజు స్థానంలో ఉన్న వ్యక్తిని గద్దించగానే ఎవరన్నా అయితే రాజునే అంటావరా నువ్వు అని అంటారు. కానీ నాతాను గద్దించగానే ఏమన్నాడంటే పొరపాటు చేశాను. ఎంత దీనుడైపోయాడంటే, తప్పు చేశాను. ఒక కీర్తనే రాసుకున్నాడు. ఒక కీర్తనే రాసుకుని ఏడ్చి ఏడ్చి ఎంత ఏడ్చేది తెలుసా? పరుపు తేలగో ఎంత ఏడ్చివాడట రోజుని. 6వ కీర్తన, కీర్తనా గ్రంథము 6వ కీర్తనలోకి రండి. ఒక చక్కటి మాట, ఆయన ఎంత కన్నీటి ప్రార్థనో అక్కడ తెలుస్తుంది మీకు. కీర్తనా గ్రంథము 6వ కీర్తన 6వ మాట 4వ మాట అనుకుంటా చూడండి. నేను మూలుగుసు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి నా కన్నీరు విడుచుచు. ఎంత కన్నీటి ప్రార్థన చదవమ్మా. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత చివికి ఉన్నవి. ఎంత కన్నీటి ప్రార్థనా పరుడు. దినానికి 3 సార్లు ప్రార్థన చేసి దినానికి 7 సార్లు స్తుతి ఆరాధన చేసేవాడట. దినమునకు ఎన్నిసార్లు ప్రార్థన? 3 సార్లు. దినానికి ఎన్నిసార్లు స్తుతించేవాడు? 7 పర్యాయాలు. 55వ కీర్తన, 55వ కీర్తన అందరూ చూడండి, 16వ మాట అనుకుంటా చూడండి. అయితే నేను దేవునికి మొర్ర పెట్టుకొందును. చదువు తల్లి. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నం. ఎప్పుడమ్మా? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున. 3 పూటలా ఏం చేస్తాను నేను? బైబిల్ ఓపెన్ చేయాలి. అందరు బైబిల్ చూడండి. నేను బైబిల్ చెప్తున్నప్పుడు మీరు 7 లెక్క చూసుకుంటున్నారేంటి? చదివేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ పుస్తక జ్ఞానమే మంచిది. మీరు ఎప్పుడైనా చదవాలనుకుంటే సెల్ ఫోన్లో చదవకండి. ఏదన్నా సెల్ ఫోన్లో పేజీ గుర్తుండదు. మీరు బాగా చదవాలనుకుంటే మీరు ఏం చేయాలంటే సెల్ ఫోన్లో చదివేసుకుందాం అనుకోకండి. మీరు ఫోటోస్టాట్లు తీయించుకుని ఒక చిన్న బుక్లెట్లు తయారు చేసుకుని అప్పుడు పేజీ కరెక్ట్గా గుర్తుంటుంది. అలాగే బైబిల్ చదవాలనుకున్నప్పుడు కూడా మీరు సిగ్గుపడకుండా బైబిల్ ఓపెన్ చేసి ఎక్కడున్నా సరే బైబిలే చదవండి. సెల్ ఫోన్లో చదివితే గుర్తుండదు. అందుకే నేను చెప్తున్నప్పుడు మీరు తిరగేలా. బైబిల్ చదవటం ద్వారా అనేక రకాల విషయాలు, అందుకే ఏ పక్కన ఉంటుందో గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ప్రార్థన ఎన్నిసార్లు చేసేవాడమ్మ? రోజుకి 3 కదా. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నం ధ్యానించచ్చు అంటే వాక్యం చదువుతూనే అర్థం. మొరపెట్టుకుందు ఆయన నా ప్రార్థన. దినానికి ఎన్నిసార్లు స్తుతించేవాడు? 7 సార్లు. ఎక్కడ? 119వ కీర్తన, కీర్తనా గ్రంథము 119వ కీర్తనలో ఆ మాట చెప్పాడు చూడండి. నీవు ఇచ్చిన వాక్యమును బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతిస్తున్నాను. 164వ మాట తల్లి. 119, 164. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నిన్ను. ఎంత గొప్ప విషయం. దినమునకు 3 సార్లు ప్రార్థించేవాడు. అంటే మనం 3 పూటలు తింటాం. 3 పూటలు తినడం తప్పేముందో, తినవచ్చు. అదే క్షణంలో ఏం చేయాలా? ప్రార్థించండి. ఏదైనా తినేటప్పుడు ప్రార్థన చేసుకోండి. హోటల్లో తిన్నా సరే, హోటల్కి వెళ్ళాం, హోటల్లో ప్రార్థన చేయరు కొంతమంది. హోటల్కి వెళ్తే ఏం చేస్తారంటే, అంత సిగ్గెందుకు?
నీట్గా ప్రార్థన చేయండి. ఒకసారి అలా హోటల్లో అందరూ భోజనం చేస్తాక నిలబడితే ఒక కుటుంబం వెళ్ళారంట పిల్లలు తీసుకుని. తినేస్తుంటే ఏటి కుక్కలా తింటున్నారు, ఆగండి ప్రార్థన చేస్తాను అన్నాడు. అని నిలబడి, యేసు ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఆహారం బట్టి వందనాలు, ఈ హోటల్ ఓనర్ గారిని బట్టి వందనాలు, హోటల్ని దీవించండి, ఈ ఆహారం తినచుండగా బలం ఇవ్వండి, యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. సండే స్కూల్ నేర్చుకుందంట. ఆమెన్ అనగానే హోటల్లో ఉన్న వాళ్ళందరూ ఆమెన్ చెప్పారు. అసలు కారణం ఏంటంటే కూర్చున్న వాళ్ళందరూ కైతులే. ఒకళ్ళు చూస్తారని ఒకళ్ళు చూస్తే ప్రార్థన చేసుకోవడం మానేశారు. ఎక్కడికి వెళ్ళినా ముందు అన్నీ రానిచ్చి లెట్ us ప్రే చేయండి. ఒకరికి షేమ్ ఫీల్ అవ్వకూడదు. దేవుని స్తుతించడానికి, దేవుడిచ్చిన ఆహారాన్ని స్తుతించడానికి, ఆహారాన్ని బట్టి ఎప్పుడైనా సరే టీ తాగిన ప్రభువును ప్రార్థన చేసుకోవాల్సిందే. టీ గ్లాస్ చేతికి వచ్చినా ముందు ప్రార్థన చేసుకుని అప్పుడు మనం భోజనం చేస్తున్నాం కానీ టపాలు నోట్లు పెట్టుకుంటాం. కానీ కొంతమంది నోట్లు పెట్టుకుని గుర్తు వస్తుంది, అయిపోయి ప్రార్థన అని చెప్పి అప్పుడు చేసుకుంటారు. ఎప్పుడు నోట్లో ఉంటుండగా. తింటున్నప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళండి. ఒకసారి ఒక అమ్మగారు ఊరు వెళ్తున్నారట. ఊరు వెళ్తుంటే సరిగ్గా సాయంకాలం వేడైంది, ట్రైన్లో ఉన్నారు. రెండు బైబుల్ తీసుకుని ఉంటే పెద్ద కొడుకు ఈటమ్మ ఎక్కడ నువ్వు ట్రైన్లో ఏంట్రా, ట్రైన్లో అయితే కుటుంబ ప్రార్థన టైం అయ్యింది రండి అని మొత్తం 4 పిల్లల దగ్గర కూర్చోబెట్టి కుటుంబ ప్రార్థన చేసుకున్నారు. ఎక్కడా? ట్రైన్లో. ఆయన సాక్ష్యం చెప్తూ మంచి మాట చెప్పాడు. మా అమ్మ కుటుంబ ప్రార్థన విషయంలో ఎక్కడున్నా సరే రాజీ పడేది కాదు. ప్రయాణం చేసినా సరే, ప్రయాణంలో కూడా ట్రైన్లో ఉన్నా సరే కుటుంబ ప్రార్థన చేసుకుంటాం. అదొక ఆశీర్వాదం అండి. కుటుంబ ప్రార్థన లేని జీవితం ఎప్పుడు గడపకూడదు. నేను ఆఖరి మాట చెప్తున్నాను. మనం ఈ లోకంలో శాశ్వతం కాదు, శాశ్వతమైన రాజ్యం కోసం ప్రయాణం చేస్తూ ఉన్నాం. దావీదు జీవితంలో ఒకే ఒక తప్పు చేశాడట, ఇంకా మరలా జీవితంలో ఏ తప్పు చేయలేదట. దేవుడు సాక్ష్యం చెప్పాడు. ఒక్కసారే తప్పు చేశాడు, ఇంకా మళ్ళా బ్రతుకులో ఎప్పుడు తప్పు చేయలేదని రాస్తాడు దేవుడు. అతడు జీవితకాలంలో ఇంకా ఏ పొరపాటును చేయలేదంటాడు. దయచేసి సమూయేలు గ్రంథము 2వ గ్రంథములో ఈ మాట రాయబడిన చూడండి. దావీదు తన జీవిత కాలములో ఏమండి ఈ విషయంలో ఒక్క విషయంలో తప్ప యెహోవా ఇచ్చిన ఆజ్ఞలన్నిటిలో ఏ విషయంలో తప్పిపోలేదట. అంటే అంత యథార్థంగా నడిచాడు దేవుని సన్నిధిలో. ఏమండి దేవుని కొరకు జీవించే విషయంలో ఏ విషయంలో కూడా తప్పు చేయడానికి అతడి జీవితంలో ఎప్పుడు అంటే అక్కడ మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయం. రాజుల గ్రంథము మొదటి గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం. దావీదు ఇత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప, అంతే ఆ మాట పట్టుకోండి, తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి ఎలా ప్రవర్తించాడండి. ఎంత మంచి మాట. దావీదు ఇత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి నడుచుకొనొచ్చు. యెహోవా తనకి ఇచ్చిన ఆజ్ఞల్లో దేని విషయమందును అదే రాజుల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి. అదే మొదటి గ్రంథం 3:6 చూడండి. సొలొమోను ప్రార్థన చేస్తూ ఇలాగ అంటాడు. సొలొమోను ఇలాగ మనవి చేశాను, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై సంపూర్ణ లేదా పరిపూర్ణ కటాక్షమగుపరిచి దేవునికి స్తోత్రం కలుగును గాక.
సంపూర్ణ కటాక్షము కనుగొనిచి ఈ దినమున ఉన్నట్లు అతని సింహాసనం మీద కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను, ఎంత గొప్ప విషయం అండి. సంపూర్ణ కటాక్షము మహాకృప పొందుకున్న కుటుంబం ఇది. దేవుని బిడ్డలారా, దావీదును దేవుడు ఎందుకు అంత అంటే యథార్థవంతుడు, కార్యములు యందు నేర్పరి, జీవితకాలంలో దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎందులో తప్పిపోలేదు. ఎన్నిసార్లు మనం ప్రార్థనా జీవితంలో దూరం అవుతాం, ఎన్నిసార్లు వాక్యానికి దూరం అవుతాం, ఎన్ని పర్యాయాలు దేవుని సన్నిధికి ఇవ్వవలసిన విషయం. ఈ రోజుల్లో చాలా విచారించవలసిన విషయం ఏంటంటే, దేవునికి సంబంధించిన విషయాల కంటే మిగతా విషయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఎట్లా తయారైపోయిందనంటే, ఇప్పుడు దేవుడు అనేది సెకండరీ. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మొదట అంటే మనమంతా ఏం చేసి చెప్పండి, సెకండరీ. ఇప్పుడు ఆదివారం ఆరాధన మనం ఎందుకు చేసుకోవాలా అని అంటే, వారములో ఫస్ట్ దినం అది అంటే ఏంటి చెప్పండి, ప్రారంభ దినం కాబట్టి దేవుడికి ఇచ్చాం. ఎందుకంటే దేవుడు చెప్పాడు, యేసయ్య లేచింది. అలాగే ప్రతిదానికి ముందు దేవుడికే ప్రాధాన్యత ఇవ్వటం నేర్చుకోండి. దేవునికి ప్రాధాన్యత లేనిది ఏది చేయడానికి ఇష్టపడద్దు. మన ఎవరో ఒక అమ్మగారు చెప్తా ఉంది, ఇవాళ ప్రయాణం పెట్టుకుంటే క్యాన్సిల్ చేశారట. క్యాన్సిల్ చేసినందుకు కొంత డబ్బులు పోయంట, 1000-2000 పోయంట. పోతే పర్లేదు. ఈరోజు ఎందుకు పెట్టుకున్నారండి మీరు? క్యాన్సిల్ చేసి రేపు చేసుకోండి అంటే ఆదివారం ప్రయాణం పెట్టుకుంటే ఒప్పుకోలేదంట వాళ్ళ అమ్మగారు. నో, ప్రార్థనా ఘట్టం లేకుండా ఆదివారం ప్రయాణం ఏంటి? చాలామంది ఎన్ని ఆదివారం లేకొట్టని ఏం అనిపించదు. ఏంటంటే మెలకు రాలేదండి, ఆదివారం దేవుని సందుకు వెళ్ళడానికి ఏం రాలేదు అంటే మనం శరీరానికి అంత ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నమాట. ఇతర మనుషులకి అంత ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నమాట. అయితే దేవుని బిడ్డలారా, దావీదును అనే మాట ఈరోజు వినబడుతుంది. ఇజ్రాయెల్ దేశం అంటూ ఒకటి ఉందంటే కారకులు ఎవరు తెలుసా? దావీదే. వాళ్ళ జెండా మీద ఉన్నది డేవిడ్ స్టార్, దావీదు నక్షత్రం. హైలీ టెక్నాలజీ కంట్రీ అది. ప్రపంచంలో ఏ తయారు చేసిందో ఈ లోకంలో మనకు అన్నీ కనిపెట్టింది అందరూ వాళ్ళే. ప్రపంచానికి మానవులు ఉపయోగించే ప్రతిదీ మ్యాక్సిమం 90% అంతా కనిపెట్టింది యేసయ్య నమ్మిన బిడ్డలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నీ క్రీస్తు ప్రభు ఆ స్థాయి ఇచ్చాడు. అందుకనే దేవుని సన్నిధిలో దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ దావీదు ఎలాగైతే కార్యములు నేర్పరి అయినా కానీ దేవుడికి విధేయుడే నడిచాడో, ఆయన సంకల్పము చొప్పున పరిచర్య చేశాడో, మనమును ఆయన సంకల్పానుసారంగా నడుస్తూ ముందుకు వెళ్దాం. దేవుడు ఆ కృపాభాగ్యం మనందరికీ దయచేయనుగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. దేవుని సంకల్పానికి మనం వ్యతిరేకంగా నడుస్తున్నాం.